నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఒక్కసారి వాటి మార్కెట్ అప్డేట్ చూద్దాము. సో కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఈరోజు మంగళవారం ఈ మార్కెట్ అప్డేట్ మనకు ఉపయోగపడుతుంది అనిపించింది. సో మార్కెట్ మనకి కొంత స్టెబిలిటీ అయితే చూపించింది. సో మనం పోయిన శుక్రవారం చేసుకున్నటువంటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. మార్కెట్లో కొంతవరకు స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సపోర్ట్స్ దగ్గర మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక చిన్న రీట్రేస్మెంట్ రావచ్చు అని అనుకున్నాం. సో అనుకున్నట్టుగానే మార్కెట్లో కొంత రీట్రేస్మెంట్స్ అయితే కనపడుతున్నాయి. ఈరోజు నిఫ్టీ దాదాపుగా మనకి 120 పాయింట్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. కాకపోతే ఇంట్రాడే వాలటాలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత దాదాపుగా 90 పాయింట్స్ వరకు కూడా కిందకు పడింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. సో ఇంట్రాడే వాలటాలిటీ మాత్రం మార్కెట్లో చాలా పీక్ ఉంది. ఒక రకంగా ఈ రోజు ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ ఈ రోజు ట్రాప్ లోనే పడిపోయి ఉండొచ్చు. సో మార్కెట్లో వాలటాలిటీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. దాంతో పాటుగా మనకి యుఎస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ షట్ డౌన్ కొలిక్ వచ్చింది. అండ్ గోల్డ్ రైట్స్ లో కొంతవరకు మనకి రికవరీ కనిపిస్తుంది. సెబీ ఏమో ఇంకొక వైపు డిజిటల్ గోల్డ్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. సో ఇటువంటి ఎన్నో అప్డేట్స్ మనకి ఈ రోజు మార్కెట్ లో కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు నిఫ్టీ మనకి కొంతవరకు 0.47% పాజిటివ్ గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ హియర్ అండ్ 0.44, బట్ స్మాల్ క్యాప్ మాత్రం స్లైట్ నెగటివ్ గా క్లోజ్ అయింది. మెయిన్ మనకి ఈ రోజు కాంట్రిబ్యూటర్స్ మార్కెట్ లో మనకి ఐటీ సెగ్మెంట్ అయితే కనిపిస్తుంది. దాదాపుగా 1.2% మనకి అప్ సైడ్ మనకి ఐటీ సెగ్మెంట్ లో మూమెంటం వచ్చింది. సో బేసిక్ ఐటీ సెగ్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఐటీ సెగ్మెంట్ యొక్క వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు చాలా ఫేర్ గా ఉంది అని, అదే విధంగా యుఎస్ సైడ్ నుంచి ఏ ఒక్క పాజిటివ్ న్యూస్ వచ్చినా కానీ అది ఐటీకి ఫేవర్ చేస్తుంది అని. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి ట్రేడ్ డీల్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఎటువంటిది లేనప్పటికీ యుఎస్ లో ఉండేటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ షట్ డౌన్ కొంతవరకు కొలిక్ వచ్చింది అని ఒక న్యూస్ రావటంతో ఐటీ సెగ్మెంట్ లో కొంతవరకు రికవరీ వచ్చింది. దాంతో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగానే రికవర్ అవుతున్నాయి. అంటే యుఎస్ మార్కెట్స్ లో కూడా కొంత స్టెబిలిటీ అనేది కనిపించింది. సో యుఎస్ మార్కెట్స్ లో వచ్చేటువంటి ఎటువంటి పాజిటివ్ న్యూస్ అయినా కానీ మన ఐటీ సెగ్మెంట్ ని కొంత పాజిటివ్ గా డ్రైవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలానే మన ఆటో సెగ్మెంట్ కూడా దాదాపుగా 1% ఈ రోజు మార్కెట్ అయితే సపోర్ట్ చేసింది. సో మనం వెన్ ఇట్ కమ్స్ టు పర్టికులర్ గా మనకు మార్కెట్ లో డ్రాగర్ గా ఉంది మాత్రం అటు పిఎస్యు రియాలిటీ కొంత స్లైట్ డ్రాగర్స్ గా ఉన్నాయి. స్మాల్ క్యాప్ లో మాత్రం ఎటువంటి రికవరీ కనిపించట్లేదు మార్కెట్ లో. సో స్మాల్ క్యాప్ యొక్క ఎర్నింగ్స్ మనం కంపేర్ చేసుకుంటే లార్జ్ క్యాప్ కంటే తక్కువగా వస్తున్నాయి. సో యూజువల్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఎక్కువగా ఉండాలి. కాకపోతే వాటికి ఉండేటువంటి బ్యాడ్ ఫండమెంటల్ ఇష్యూస్ అండ్ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇష్యూస్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతున్నాయి. కాబట్టి మేబీ నెక్స్ట్ క్వార్టర్లో ఏమైనా స్టెబిలిటీ వస్తుందేమో మనం కొంతవరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇంకా మన మార్కెట్స్ కి సంబంధించి మనం అప్ సైడ్ పొటెన్షియల్ గా మాత్రం మన 26,000 బ్రేక్ అవ్వకుండా దాని అబోవ్ సస్టైన్ కాకుండా మనం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. అండ్ మార్కెట్ డౌన్ సైడ్ మనకి 25,200 బ్రేక్ అయితే కొంత వీక్నెస్ అనేది కంటిన్యూ అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ 25,700 అనేది స్ట్రాంగ్ గానే బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది, బట్ స్లైట్ క్లోజింగ్ అనేది స్లైట్ నెగిటివ్ గా ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ చేద్దాము. దానికంటే ముందు మన గోల్డ్ రిలేటెడ్ అప్డేట్ ఒకసారి చూద్దాము. సెబీ అడ్వైజరీ ఆన్ డిజిటల్ గోల్డ్, ఈజ్ ఇట్ టైమ్ టు రిడీమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎక్కడ చూసినా కానీ ఇటువంటి ఆర్టికల్స్ అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. సెబీ అయితే కాన్షియస్ గా ఉండండి అని చెప్పేసి కాషన్ చేస్తుంది ఇన్వెస్టర్స్ ని. సో ఏవైతే మీరు డిజిటల్ గోల్డ్ పేరుతో అటు పేటిఎం లోనో, ఫోన్ పే లోనో, జార్ ఇటువంటి రకరకాల యాప్స్ లో ఏవైతే కొంటున్నారో అవి సెబీ ప్రివ్యూలోకి రావు. సెబీ వాటిని రెగ్యులేట్ చేయట్లేదు అని ఒక క్లారిటీని అయితే ఇచ్చింది. సో బేసిక్ అవి సేఫ్ కాదు అనే పాయింట్ కాదు. సో బేసిక్ అవి సెబీ రెగ్యులేట్ చేయని ప్రోడక్ట్స్ అని ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ గోల్డ్ అనగానే అంటే రీసెంట్ గా గోల్డ్ బాగా పెరగటం వల్ల గోల్డ్ ఈటీఎఫ్స్ యొక్క ట్రెండ్ అనేది బాగా పెరిగింది. సో గోల్డ్ ఈటీఎఫ్స్ యొక్క ట్రెండ్ వల్ల అందరూ ఆ డిజిటల్ గోల్డ్ కూడా గోల్డ్ ఈటీఎఫ్ అనుకుంటున్నారని ఒక భ్రమలో ఉన్నారన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. సో సెబీ చాలా క్లియర్ గా చెప్తోంది ఇన్వెస్టర్స్ కి. సో బేసిక్ ఇక్కడ మాకు కానీ అంటే సెబీ రెగ్యులేషన్స్ లోకి ఇవైతే రావు అనొక విషయాన్ని. సో బేసిక్ గా మనకి గోల్డ్ ఈటీఎఫ్ కి అను గోల్డ్ డిజిటల్ గోల్డ్ కి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం ఒకసారి ఐడెంటిఫై చేయాలి. సో బేసిక్ గా గోల్డ్ ఈటీఎఫ్ అని అంటే పూర్తిగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కంట్రోల్. ఎనీ ఈటీఎఫ్ ప్రోడక్ట్ ఇస్ కంట్రోల్ బై మ్యూచువల్ ఫండ్ ఓన్లీ. అది సెబీ రెగ్యులేషన్ లోనే జరుగుతూ ఉంటుంది. వేరిన్ డిజిటల్ గోల్డ్ విషయంలోకి వచ్చేసరికి అవి గోల్డ్ బ్యాక్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసిక్ గా వాళ్ళు మీ పేరు మీద గోల్డ్ కొని వాళ్ళ లాకర్ లో పెట్టుకుంటారు. సో దానికి కాను వాళ్ళు సమ్ పోర్షన్ ఛార్జెస్ అనేవి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం డిజిటల్ గోల్డ్ కొనేటప్పుడు 3% జిఎస్టీ పే చేస్తూ ఉంటాము. వేరాజ్ మన ఈటీఎఫ్ కొన్నప్పుడు ఎటువంటి జిఎస్టీ అనేది మనం పే చేయము. అదే విధంగా మనం సెల్లింగ్ చేసేటప్పుడు
లైవ్ మార్కెట్ ప్రైస్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ కాదు, యూజువల్లీ కొంచెం తక్కువ ప్రైస్కి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది డిజిటల్ గోల్డ్, వేరే ఈటీఎఫ్ మాత్రం మనకి లైవ్ మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో వీటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉంది. మీరు డిజిటల్ గోల్డ్ కొన్నా కానీ హియర్ అండ్ దేర్ అదొక ఫిజికల్ గోల్డ్ కొన్నదాంతో సమానంగానే ఉంటుంది, ఇక్కడ ఎటువంటి మార్పులు ఉండవు. సో బేసిక్గా డిజిటల్ గోల్డ్ కానీ రియల్ గోల్డ్లో కానీ పెద్ద ఎత్తున వ్యత్యాసం లేదు. ఒకే ఒక్క తేడా, మీకు ఫిజికల్ గోల్డ్ అయితే మీ ఇంట్లో లాకర్లో పెట్టుకుంటారు, డిజిటల్ గోల్డ్ అయితే వాళ్ళ లాకర్లో పెడతారు, ఇది ఒక్కటే తేడా. వేరస్ ఈటీఎఫ్ అనేది లైవ్ గోల్డ్ మార్కెట్కి అనుకూలంగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు గతంలో కూడా చెప్పాం, సాధ్యమైనంత వరకు ఈటీఎఫ్లు మాత్రమే కొనండి కానీ డిజిటల్ గోల్డ్ని కొనకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు సెబీ ఈ విషయాన్ని కొంచెం క్లారిఫై చేసే ప్రయత్నం చేసింది. సో నెక్స్ట్ మార్కెట్స్ విషయంలోకి వచ్చేసరికి కొన్ని అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి మనం గమనిద్దాము. సో ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా 0.47 అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ దాంతో పాటుగా మనకి స్మాల్ క్యాప్ అనేది కొద్దిగా స్టేబుల్ గా ఉంది, స్మాల్ క్యాప్ మనకి న్యూట్రల్ గా క్లోజ్ అయింది. బట్ మనకి వేరస్ నాస్డాక్ కానీ S&P 500 నిన్న యుఎస్ మార్కెట్ షట్ డౌన్స్ ఎండ్ అవుతాయి. యుఎస్ సెనెట్ ఎప్పుడైతే ఈ బిల్లు పాస్ చేసి గవర్నమెంట్ ఓపెన్ అవుతుంది అన్న ఒక మాట చెప్పడంతో మళ్ళీ మనకి గ్లోబల్ గా ఈ రిస్క్ అనేది తగ్గిపోయింది అని ఒక మంచి ఉద్దేశంతో మనకి నాస్డాక్ కానీ S&P 500 కానీ ఒక మంచి రిజల్ట్స్ అయితే డెలివరీ చేశాయి. అండ్ వేరాజ్ మనకి నిన్నటి యాక్టివిటీ మనకి ఎఫ్ఐఎస్ నుంచి గమనించినప్పుడు దాదాపుగా 4,600 కోట్లు ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే కనపడుతుంది. మనకి మొన్న వచ్చేసరికి దాదాపుగా 4,500 కోట్లు బయింగ్ చేసినటువంటి ఎఫ్ఐఎస్ ఈ రోజు 4,100 కోట్లు అంటే 4,100 crores వరకు కూడా నిన్న ఇన్ ద సెన్స్ మండే. సో మండే మనకి సెల్లింగ్ యాక్టివిటీ అయితే కొంతవరకు కనిపించింది. అండ్ మనకి ఇండియన్ మార్కెట్స్ కి కూడా కొంతవరకు ఒక బూస్ట్ అయితే కనిపించింది. గోల్డ్మ్యాన్ సాచ్ మన ఇండియాని అప్గ్రేడ్ చేశారు. సో ఓవర్ వెయిట్ స్టేటస్ అయితే ఇచ్చారు. నిఫ్టీ టార్గెట్ 29,000 గా 2026 టైంకి అయితే డిక్లేర్ చేశారు. సో బేసిక్గా దీని వల్ల మనకి ఇండియన్ మార్కెట్స్లోకి కొంతవరకు ఫ్రెష్ ఫ్లోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి నాకు ఎస్టిమేషన్ ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టుగా మనకి 2026లో హియర్ అండ్ దర్ ప్రాబబిలిటీ ఆఫ్ 15% రిజల్ట్స్ రావడానికి, అంటే పాజిటివ్గా మనకి నిఫ్టీ ర్యాలీ ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది అని అనుకున్నాము. అలానే హెచ్ఎస్బిసి కూడా ఓవర్ వెయిట్ స్టాండ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. సెన్సెక్స్ హియర్ అండ్ 94,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అండ్ దాంతో పాటుగా ఈ రోజు మనకి టెలికాం, ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ గెయిన్స్ అయితే మార్కెట్లో డెలివరీ చేశాయి. అటు పిఎస్యూ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్ మాత్రం కొంతవరకు మార్కెట్ని డ్రాగ్ చేశాయి. అండ్ మనకి మార్కెట్లో వచ్చినటువంటి కొన్ని మేజర్ ఎర్నింగ్స్, కంపెనీస్కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్ ఏమొచ్చాయో చూద్దాము. సో భారత్ ఫోర్జ్ దాదాపుగా 23% ప్రాఫిట్స్ని పెరగడంతో దాదాపుగా అది 52 వీక్ హై హిట్ అయితే చేసింది. హిందుస్థాన్ కాపర్ దాదాపుగా 82%. సో పాజిటివ్ సెంటిమెంట్ దాంట్లో మెయింటైన్ అవుతోంది. సో బేసిక్ ఇక్కడ ఉండేటువంటి పాజిటివ్ ప్రతి ఒక్క దాన్ని చదివి మీ టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. సో బేసిక్ ఇక్కడ ఏమేమి రిజల్ట్స్ వచ్చాయి, అవి ఎంత ప్రాఫిటబుల్ గా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ మా వాళ్ళు అందరూ డిస్ప్లే చేస్తారు. సో మీరు దాన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి కీ మార్కెట్ పారామీటర్స్ ని గమనిస్తున్నప్పుడు అటు గోల్డ్మ్యాన్ సాచ్ ఇవన్నీ కూడా మన ఇండియన్ మార్కెట్స్ అప్గ్రేడ్ చేయడంతో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఉండడంతో మేబీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత రికవర్ అయ్యాయి. దాంతో పాటుగా యుఎస్ గవర్నమెంట్ యొక్క షట్ డౌన్ కూడా కొలిక్కి రావడంతో ఐటీ స్టాక్స్ యొక్క సపోర్ట్ తోటి ఇండియన్ మార్కెట్స్ మాత్రం కొద్దిగా ఆల్ టైమ్ హైక్ అయితే, అంటే మళ్ళీ ఇంకొక ఆల్ టైమ్ హై వైపుగా మార్కెట్ ని మూవ్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హై వైప్ గా మారాలి అని అంటే మాత్రం 26,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మన అనాలిసిస్ చేస్తున్న దాని ప్రకారం కూడా 25,700 దగ్గర రెసిస్టెన్స్, అంటే ఆప్షన్ సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్, పర్టికులర్ గా కాల్ ఆప్షన్ సెల్లర్స్ యొక్క ప్రెసెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో దీని వల్ల మనకు కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. బట్ బై ఎనీ ఛాన్స్ రేపు కనుక కొంచెం గ్యాప్ అప్ అయినట్లయితే వీళ్ళందరూ కూడా అన్వైండ్ చేసే ప్రయత్నంలో మార్కెట్ మరికొంత పైకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఒక సెల్ ఆఫ్ వల్ల మేబీ ఒక రీట్రేస్మెంట్ కూడా అయి ఉండొచ్చు. బట్ మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం ఒక పర్టికులర్ పాయింట్ 25,643 అబోవ్ సస్టైన్ అయింది అని అంటే దేర్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అవడానికి. వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే మార్కెట్ దాని అబోవ్ సస్టైన్ అవడానికి అయితే గట్టిగా ప్రయత్నిస్తోంది. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో వీక్నెస్ అయితే కనిపించట్లేదు. యూఎస్ లో ఉన్నటువంటి రిసెషన్ ఇంపాక్ట్ యాజ్ ఆఫ్ నో అయితే మన ఇండియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ చేసే అవకాశం లేదని గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ అప్డేట్ మన శనివారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.